సాధారణంగా సంబంధ బాంధవ్యాలపై మనం అంచనాలు ఎక్కువగా వేస్తాం కదా. కొన్ని సంబంధాలు నిలవని తెలిసినా కూడా సంబంధం నిలబడాలని మనం సాయశక్తుల ప్రయత్నం కూడా చేస్తాం, అవునా? కానీ రిలేషన్షిప్స్పై ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అంచనాలు ఉంటాయి. ఎందుకంటే వారికి లైఫ్లో ఎక్సైట్మెంట్ అవసరం. రిలేషన్షిప్పై మీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడడానికి మీ రాశి చక్రం కూడా కారణమవుతుంది. కొన్ని రాశి చక్రాలకు చెందిన వ్యక్తులు రిలేషన్షిప్పై ఆశలు వదులుకుంటారు. మరికొంతమంది క్యాజువల్ రిలేషన్షిప్తో సరిపెట్టుకుంటారు. మీ రాశి చక్రాన్ని బట్టి మీరు ఎటువంటి రిలేషన్షిప్ను ఎలా డిసైడ్ చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి. మీరు ఒకరిని ఆకర్షించడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ రాశి చక్రం వారు అందరితో కలుపుగోలుగా ఉంటారు. మరి వృషభ రాశి వారు రిలేషన్షిప్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ప్రశ్న మీకు వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారు తమకి ఏం కావాలో క్లారిటీగా ఉంటారండి. అయితే ఈ క్లారిటీని అర్థం చేసుకోవటం ఇతరులకు కష్టం. ఎందుకు అంటే వృషభ రాశి వారు కొంత ఇంట్రావర్ట్ నేచర్ని కలిగి ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు రిలేషన్షిప్లోంచి ఏది ఆశిస్తారో మీకు కొంచెం హింట్ ఇస్తామండి. తమని గర్వపడేలా చేసే వ్యక్తిని వారు ఇష్టపడడం జరుగుతుంది. తమని కించపరిచే వారికి దూరంగా ఉంటారు. తమకు కష్టం వచ్చినప్పుడు ఓదార్చే వారిని ఇష్టపడుతూ ఉంటారు. తమ అభిరుచులను ఎంకరేజ్ చేసేవారిని ఇష్టపడుతూ ఉంటారు. తప్పుల్ని సరిదిద్ది జీవితాంతం తోడు నీడలా ఉంటాం అనేవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని ఈ రోజుల్లో కనుగొనడం కష్టమే కదా. మరి కర్కాటక రాశివారు. కర్కాటక రాశివారి సంగతే మనం చూసినట్లయితే రిలేషన్షిప్ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి. రాణిలా చూసే అబ్బాయిని వీరు ఇష్టపడతారు. ఇది బ్యాడ్ థింగ్ అయితే కాదు, కానీ అటువంటి లక్షణాలను అబ్బాయిని గుర్తించడం కష్టం. అయితే మీరు అటువంటి అబ్బాయి కోసం సహనంగా ఎదురు కూడా చూస్తారు. మీరు కూడా అదే విధమైన కేరింగ్ నేచర్ను ప్రదర్శిస్తారు కూడా. మిమ్మల్ని సరిగ్గా చూడని వ్యక్తిపై మీరు ఎనర్జీని ఖర్చు చేసుకోవడానికి ఇష్టపడరు. అటువంటి సందర్భంలో మిమ్మల్ని బ్లేమ్ చేయలేం. అందుకే మీరు ఎవరికి త్వరగా పడిపోయి మనసును హర్ట్ చేసుకోకండి. మరి మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి కోసం వేచి చూడండి. ఆల్ ది బెస్ట్. మేషరాశి. మిమ్మల్ని ప్రేమతో కట్టిపడేసే వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తారు. అంటే ప్రేమంతా మీపైనే కురిపించాలని మీరు భావిస్తారు. మీరు మీ పార్ట్నర్ నుంచి ఆకాశమంత ప్రేమను ఆశిస్తారు. మీ పార్ట్నర్ మీ దగ్గర ప్రేమను కురిపిస్తే చాలు, మీ మెప్పును పొందేసినట్టే. అదే సమయంలో మీరు మీకంటూ స్పేస్ను కోరుకుంటారు. ఒకవేళ మీరు ప్రేమించే వ్యక్తి 24 గంటలు మీపై నిఘా పెట్టి ఆరా తీస్తున్నారు అని అనిపిస్తే మాత్రం మీరు ఆ వ్యక్తిని మీ జీవితం నుంచి పంపించేయడానికి మొగ్గు చూపుతారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన టైమింగ్స్, అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన సమయం పట్ల ఆరా తీసే వ్యక్తి పట్ల మీరు ఆసక్తిని కనబరచరు. సింహరాశి. మీరు రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని ఆశించడం జరుగుతుంది. మీరు అందుకు మీ వంతుగా 100% ఎఫర్ట్స్ పెడతారు. క్యాజువల్ సంబంధాలు మీకు నచ్చవు. మీరు మీ పార్ట్నర్ నుంచి 100% కమిట్మెంట్ని కోరుకుంటారు. మిమ్మల్ని సంతోషపెట్టిన వారికి మీ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వరు. కాబట్టి మీరు అసలేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి తమ సమయాన్ని మీకు కేటాయించే వారితో మీరు కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీ ఆశలు అలాగే ఆకాంక్షలను సాధించేందుకు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని మీరు ఇష్టపడడం జరుగుతుంది. ఇటువంటి రిలేషన్షిప్లో ఒకరికొకరు అండగా ఉండాలని మీరు ఆశించడం కూడా జరుగుతుంది. ఇక మిథున రాశి దగ్గరికి వద్దాం. వీరికి నచ్చిన విధంగా ఉండడానికి వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదండి. అలాగే వీరి పిలుపుకు వారు రెస్పాండ్ అయిన వెంటనే వీరి ముందు వారు ప్రత్యక్షమైపోవాలి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫెయిర్ అని చెప్పలేం. బాధ వచ్చినప్పుడు ఓదార్చాలని, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలని వీరు అస్సలు ఆశించరు. హ్యాపీగా అలాగే ఫన్గా గడపడాన్ని వీరు ఆశిస్తారు. వయసు అయిపోయి సెటిల్ అయ్యేంతవరకు కూడా ఇదే పంథాన్ని వీరు కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.